there used to be a misconception that actors won't allow their daughters to get into the film industry as heroines. కానీ తర్వాత చాలా మంది బ్రేక్ చేశారు. కమల్ హాసన్ గారు, మీరు కూడా ఇది చేశారు. సో ఈ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది? అండ్ యూ బీన్ వెరీ అవన్నీ పట్టించుకునే టైప్ కాదు, బట్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్ పర్సెప్షన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? Like introducing your daughter to the film industry. Right. Okay. I've answered this question. So many people, they ask me this. This is my field. This is my fort. I'm here in this fort for 45 years now, 46th year. So I know in and out of this place. And again, as an experienced person of my age, మంచిది చెడ్డది అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఒక బ్యాంక్కి వెళ్ళినా బ్యాంకులో కూడా మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. ఎక్కడ ఏ వాక్స్ ఆఫ్ లైఫ్ మీరు ఉంటుంది. మనకి మనం ఎలాగా చూస్తాం ప్రపంచాన్ని, మనం ఎలా చూస్తాం మనిషిని, ఎలా చూస్తాం, పర్స్పెక్టివ్ డిఫర్స్ అంతే. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఎక్కడైనా స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో ఐ డోంట్ థింక్ సినిమా అనేది సపరేట్ కాదు. ఇంకొకటి, మనమే భయపడితే లేదు నా డాక్టర్ని తీసుకురాకూడదు, ఈ ఇండస్ట్రీలో భయం అది ఇది అని అంటే, బయట ఉండే అమ్మాయిలు ఎలాగొస్తారు? వాళ్ళు ధైర్యంతో ఎలాగొస్తారు చెప్పండి? కరెక్ట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి యూ షుడ్ పుష్ దెమ్ కదా. డైలాగ్లో మాత్రం అమ్మాయిలకి బాగా అని చెప్పకూడదు. యూ షుడ్ ప్రాక్టికలీ show it. Right.